ఫ్రెండ్స్ ఇది నా ప్రీ ఫైర్ ఐడి. సో మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, మీతో పాటు గేమ్ ఆడదాం అన్నట్లు ఈ ప్రీ ఫైర్ ఇన్స్టాల్ చేశాను. సో నాలో ఉండే పాత గేమ్ ప్లే కథ దేవుడు ఎరుగు, కానీ మీతో కలిసి ఇంటరాక్ట్ అవ్వడం కోసమే ఈ గుల్డ్ కూడా క్రియేట్ చేశాను. సో మన గుల్డ్లో నేను ఇంకా నా ఫాలోవర్స్ అయిన మీరు మాత్రమే ఉంటారు. సో రిక్వెస్ట్ పెట్టి జాయిన్ అయిపోండి, కలిసి గేమ్ ఆడదాం, కలిసి ఎంజాయ్ చేద్దాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 3ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లారిటీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా మంది కామెంట్ సెక్షన్లో డండాడన్ ఎందుకు బ్రో క్రంచ్ రోల్లో రావడం లేదు, ఓన్లీ యానిమే టైమ్స్లోనే వస్తుంది అని చెప్పి అడిగిండే వాళ్ళ కోసం అంటూ ఒక షార్ట్ వీడియో పెట్టాను. సో ఆ షార్ట్ వీడియో ఎవరైనా మిస్ చేసి ఉంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఇచ్చినోజే తన ఫ్రెండ్స్ అందరితో ఎంతో సంతోషంగా నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంటుంది జాలీగా. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి స్టూడెంట్ కౌన్సిల్ రూమ్ లో సకేనాగి ఇంకా ప్రెసిడెంట్ నాగమోన్ అయితే చూపిస్తారనమాట. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మన ఇచ్చినోజీ గురించి. అప్పుడే సకేనాగి నాగమోన్ అడుగుతుంది, నువ్వు ఎందుకని ఇచ్చినోజీని టార్గెట్ చేస్తున్నావు అండ్ ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నావు అంటే, అప్పుడే మన నాగమోగాడు అది నీకు చెప్పిన అర్థం కాదు, జస్ట్ నువ్వు నేను చెప్పిన పని చేస్తావు లేదా అంటంతో దానికి మన సకేనాగి కూడా నా వరకు ఇబ్బంది లేనంత వరకు నేను కూడా ఏమైనా చేస్తాను, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇచ్చినోజీ నాకు కూడా టార్గెట్ గా మారిందిలే, నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి క్లాస్ 1 సీన్ అనేది చూపిస్తారన్నమాట. సో క్లాస్ 1 సీన్ లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయం గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మన హినాటా గడ్ రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే మన యమగుచి గడి హినాటా దగ్గరికి వచ్చి, ఏంట్రా హినాటా నీకు కరజువాక్ బ్రేకప్ అయిందంట కదా, ఫస్ట్ నువ్వు బ్రేకప్ చెప్పావు లేదంటే తను నీకు చెప్పిందా, చెప్పురా అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందని చెప్పి మన యమగుచి గడు అడుగుతుంటే, అప్పుడే మన రివ్ గాడు ఇంకా ఈగే గడు వాడిని ఎనికి లాగి అది వాళ్ళ పర్సనల్ లైఫ్, నీకు దాంతో పని లేదు, ఇన్ఫాక్ట్ వాళ్ళు బ్రేకప్ చేసుకున్నా నీకు అవసరం లేదు అని చెప్తారు. అండ్ ఇంతవరకు మన వాళ్ళందరూ కూడా ఈ రూమర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే కర్జువా కూడా, అవును నేను బ్రేకప్ చెప్పాను, దానికి నా దగ్గర అంటూ మంచి రీజన్ ఉంది అంటాడు. అండ్ వెంటనే మన హినాటా గాడు కూడా, అవును మేము విడిపోయాం బట్ మేము హ్యాపీగానే ఉన్నాము, మాకేం ఇబ్బందులు ఏం లేవు అనడంతో అప్పుడే మన వాళ్ళందరూ సైలెంట్ అవుతారు. అండ్ వెంటనే మన క్లాస్లోకి అయితే అయానా కోజీ ఎంటర్ అవుతాడు. అండ్ వెంటనే హురికిత అడుగుతుంది, నీకు తెలుసా హినాటాకి ఇంకా కర్జువాకి బ్రేకప్ అయిందంట కదా అనడంతో అప్పుడే అయానా కోజీ, అవునా అయితే ఏం చేస్తాం, నీ చదువు నువ్వు చదువుకో అంటాడు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అనరే నోరు పడిపోయిందా. ఇలా క్లాస్ లో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉండగా వెంటనే క్లాస్ లోకి అయితే క్లాస్ 1 స్టూడెంట్ అయిన సకేనాగి అనేది వస్తుంది అనమాట. సో తను వచ్చిన వెంటనే మన వాళ్ళందరూ అసలు నువ్వు ఎందుకు వచ్చావు అనడంతో అప్పుడే సకేనాగి, నేను యమగుచి కోసం వచ్చాను, అంతేగాని మీ క్లాస్ ఎలా ఉందో చూడడానికి అయితే రాలేదనడంతో అప్పుడే మన యమగుచి గడైతే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎక్కడైతే చికెన్ షాప్ ముందర కుక్క పిల్ల ఎలా కాచుకొని కూర్చుంటుందో అలా మన సకేనాగి దగ్గరికి యమగుచి గడు వచ్చి, చెప్పు సకేనాగి నువ్వు ఎంతో మంచి అమ్మాయి కదా, అసలు నువ్వు ఎందుకని నాతో మాట్లాడాలనుకుంటున్నావు అనడంతో అప్పుడే మన సకేనాగి వాడితో కూల్గా, ఏంటి సకేనాగి మన ఇద్దరు మాట్లాడుకోకూడదా, ఇన్ఫాక్ట్ నాకు నీతో ఎంతో మాట్లాడాలని, బట్ ఇక్కడ జనాలు ఉన్నారు, సో మనం బయటికి వెళ్ళి కొంచెం ప్రైవసీగా మాట్లాడుకుందాం అనడంతో ఇంకా మనోడికి ఎక్కలేని ఆనందం పెరిగిపోయి, అవును మనం బయటికి వెళ్ళి మాట్లాడదాం, ఇన్ఫాక్ట్ ఈ చెత్తనా కొడుకుల మధ్య మనం ఎందుకో అని చెప్పి మనోడు బయటికి వెళ్ళి ఈ గ్యాప్లో వెంటనే హురికిత చెప్తుందన్నమాట, ఏమవచ్చి నువ్వు తనని నమ్ముకు తను నేను ట్రాప్లో పడేస్తుంది, దయచేసి నువ్వు వెళ్ళకు అంటే అప్పుడే మన సకేనాగితో పాటు ఉండే యమవుచి గాడు, మీరేం భయపడకండి, ఒక అందమైన అమ్మాయి నన్ను ఇలా బయటికి పిలుస్తున్నందుకు మీ అందరికీ కొంచెం కుళ్ళుగా ఉంది కదా అనడంతో అప్పుడు సూడోగాడైతే వెంటనే హురికితను అలా అంటావరా చెత్తనా కొడకని గొడవకు వెళ్తాడు. బట్ ఈ గ్యాప్లోనే యమగుచి గారు చెప్తారనమాట, మీరేం భయపడకండి, నేనైతే తనకు మన క్లాస్ సీక్రెట్స్ ఏంటివి రివీల్ చేయలేండి, ఇది నా పర్సనల్ లైఫ్, సో నేను ఎట్టైనా వెళ్ళొచ్చు అని చెప్పి వెంటనే తనతో పాటు వెళ్ళిపోతాడు. అది చూసిన మన వాళ్ళందరికీ అసలు దిక్కు దోస్తుందన్నమాట, యమగుచి గాడు ఏంది ఇలా మారిపోయాడు, ఇంత తెలివైనోడు ఎప్పుడయ్యాడు అని చెప్పి మన వాళ్ళందరూ షాక్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది కెఫ్టేరియాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడే మన ఎకిమోరో గాడు, సాకురో, అయానా కోజీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారనమాట, అసలు నిజంగానే యమగుచిని సకేనాగి ప్రేమగా పిలిచిపోయిందా లేదంటే వాడిని బలిచ్చే మేకలాగా తీసుకుపోయిందా అని మాట్లాడడంతో అప్పుడే మన అయానా కోజీ చెప్తాడనమాట, ఏం జరిగిందో మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో అది మనకి ఎలా తెలుస్తుంది, మనం అక్కడ లేం కదా అనడంతో అవును కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆలోచించడం మానేస్తారు. అప్పుడే మన అయానా కోజీకి అయితే ఒక కాల్ రావడంతో వెంటనే మన అయానా కోజీ అయితే ఒక చోటుకు వెళ్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన అయానా కోజీ వెళ్ళి మీచాన్ అయితే కలుస్తాడు అనమాట. సో అప్పుడే మీచాన్ చెప్తుంది అనమాట, అసలు హినాటాకి కర్జువాకి ఎందుకని బ్రేకప్ అయింది, నీకు ఏమన్నా తెలుసా అయానా కోజీ అనడంతో అప్పుడే మన అయానా కోజీ, నాకేం తెలియదు బట్ నువ్వు ఎందుకని ఇంతలా వరీ అవుతున్నావు అనడంతో అప్పుడే మనకు తెలిసేది ఏంటంటే మన మీచాన్కి లైట్ గా క్రష్ హినాటా మీద అయితే ఉంటుంది. సో తన లైన్ క్లియర్ చేసుకుందాం అని అడిగింటుంది. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుంటే ఈ గ్యాప్ లో వెంటనే పానకంలో పొడకలాగా ఈసారి క్లాస్ 1B స్టూడెంట్ అయిన హ్యూరీ వస్తుంది. సో తనని చూసిన వెంటనే మన మీచన్ ఎంతో సంతోషంగా, హాయ్ మై ఫ్రెండ్ ఎప్పుడు వచ్చావు అండ్ మేము ఇక్కడ ఉన్నామని నీకు ఎలా తెలుసు అనడంతో అప్పుడే తను చెప్తుంది, నేనేదో క్యాజువల్ గా ఇలా వెళ్తుండగా మిమ్మల్ని చూశాను అండ్ నేను మాట్లాడిద్దామని వచ్చాను అనడంతో అప్పుడే తనైతే ఇచ్చినోజే గురించి అడుగుతుంది. సో అలా కన్వర్జేషన్ అనేది ఇచ్చినోజే గురించి మాట్లాడతారు వీళ్ళ ముగ్గురు. అప్పుడే మన ఆయన కొజి, ఇచ్చినోజేకి నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా అనడంతో అప్పుడే హ్యూరీ
చెప్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ ఇచ్చినోజే నా ఒకదానికే కాదు, మా క్లాస్ 1B అంతటికి కూడా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను ఎంతో మంచి అమ్మాయి. ఇన్ఫాక్ట్ తన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా సరే మా అందరితో అయితే ఫ్రెండ్షిప్గానే ఉంటుంది. సో తను ఎంతో మంచి అమ్మాయి అని చెప్పి వాళ్ళైతే కొన్ని మంచి విషయాలు అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎదురయ్యే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని కూడా ఎలా ఫేస్ చేయాలి, ఇట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు. సో అలా సీన్ అనేది ఆ రోజు నైట్కి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ వెంటనే మన ఆయన కోజీ వెళ్ళే హురికితను అయితే కలుస్తాడు అనమాట. సో వెంటనే హురికిత చెప్తుంది, దయచేసి నన్ను క్షమించి నేను కొంచెం లేట్గా వచ్చాను అనడంతో దానికి మన ఆయన కోజీ ఏం పర్లేదులే, బట్ నేను కెఫ్టేరియాలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఎందుకు రూమర్స్ గురించి మాట్లాడాలి అన్నావు కదా, సో ఏంటది అనడంతో అప్పుడే హురికిత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు క్లాస్ 1B స్టూడెంట్ అయినా మన ఇచ్చినోజే గురించి అయితే కొన్ని ఫేక్ రూమర్స్ అయితే కొంతమంది అయితే స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ ఫేక్ రూమర్స్ని క్లాస్ 1B అయినా కంజాకి అయితే స్ప్రెడ్ చేస్తుంది. బట్ దీని వెనకలైతే నాకు తెలిసి ఖచ్చితంగా క్లాస్ 1A స్టూడెంట్స్ ఉన్నారు అనడంతో అప్పుడే మన ఆయన కోజీ అయితే నువ్వు ఖచ్చితంగా సకేనాగి లేదంటే కట్సురాగి గడైతే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నావా అంటే అప్పుడే మన హురికిత చెప్తానమాట, నాకు తెలిసినంత వరకు ఈ రూమర్స్ అనేవి కట్సురాగి గడైతే స్ప్రెడ్ చేయలేదు, నాకు తెలిసి ఖచ్చితంగా సకేనాగిని ఏదో ప్లాన్ చేస్తుంది. నాకు తెలిసి క్లాస్ 1Bలో మంచి స్టూడెంట్ అయిన ఇచ్చినోజే గురించి తనైతే ఫేక్ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తుంది అనడంతో అప్పుడే మన ఆయన కోజీ సరేలే ఆ ఫేక్ రూమర్స్ ఏంటి చెప్పు అనడంతో అప్పుడే తనైతే ఒక లెటర్ అనేది ఇస్తుంది. దాన్ని చూసి మన ఆయన కోజీ అసలు వీటిని ఎవడు నమ్మడు, ఇవి నిజంగానే ఫేక్ రూమర్స్, సో ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ మన ఇచ్చినోజు చేసిందంటే నేను కూడా నమ్మను అంటాడు. సో మన వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అండ్ ఆ లెటర్లో ఏముందో మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ వెంటనే ఈ సీన్ అనేది ఇక్కడ కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన హురికిత రూమ్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ వెంటనే మన హురికిత స్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట, నేను ఇన్ని కష్టాలు పడుతున్నా బట్ నా క్లాస్ అనేది 1Aకి రీచ్ కాకుండా ఉంది. ఇన్ఫాక్ట్ అయ్యాన కోజీ వల్ల ఇప్పుడు క్లాస్ 1D అనేది 1Cకి రీచ్ అయింది, కానీ లేదంటే నేను మాత్రం దీన్ని అయితే క్లాస్ 1Aకి రీచ్ కాలేను. అసలు నేను నా బ్రదర్ లాగా ఒక మంచి స్టూడెంట్ అవుతానా లేదా, మంచి ఇంటెలిజెంట్ అవుతానా లేదా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపు తర్వాత వెంటనే తన రూమ్లోకి అయితే మన ఆయన కోజీ ఇంకా ఇచ్చినోజ్ అయితే వస్తారు. సో వీళ్ళ ముగ్గురు అయితే తన గురించి జరుగుతుండే రూమర్స్ గురించి అయితే ఇచ్చినోజ్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వెంటనే ఆ రూమర్స్ విన్న మన ఇచ్చినోజే చెప్తుందనమాట, ఇవేం పర్లేదు నేను వీటన్నిటిని కూడా చూసుకుంటానులేండి, ఇవి ఫేక్ రూమర్సే అంటున్నా. మన హురికిత మాత్రం కాదు మీ క్లాస్ కంజికిని ఇది స్ప్రెడ్ చేస్తుంది, సో తనతో నువ్వు మాట్లాడి ఇవి ఫేక్ రూమర్స్ అని త్వరగా అందరికీ చూపు, ఒకవేళ ఈ రూమర్స్ అనేవి పూర్తిగా స్ప్రెడ్ అయితే నీకే డ్యామేజ్ అనడంతో అప్పుడే మన ఇచ్చినోజే ఏం పర్లేదు, ఇన్ఫాక్ట్ మీరు క్లాస్ 1Dలో ఉన్నప్పుడు మన ఇద్దరికి మంచి బాండ్ ఉంది, ఇప్పుడు మీరు క్లాస్ 1Cకి కూడా వచ్చారు, మన ఇద్దరి మధ్యన బాండ్ ఇది చాలా బాగుంది, సో దీన్ని మనం అలాగే ఉన్నిద్దాము, దయచేసి మీరు మా క్లాస్లోకి అయితే ఇంటర్ఫియర్ కాకండి, మా క్లాస్ని నేను చూసుకుంటాను, నేను హ్యాండిల్ చేయగలను, ఈ రూమర్స్ అన్నిటిని కూడా నేనే చూసుకుంటాను అనడంతో అప్పుడే మన ఆయన కోచి చెప్తాడనమాట, ఓకేలే ఇచ్చినోజే నువ్వు ఎలాగంటే అలాగా, ఇన్ఫాక్ట్ మనం ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్స్ కానీ అండ్ ఒక మంచి బాండింగ్ గానే ఉండాలి అంటాడు. అండ్ వెంటనే మన ఇచ్చినోజే కూడా థ్యాంక్ యూ అయినా కోచి, ఇంకా నేను వెళ్ళొస్తాను, నేను వెళ్ళి పని చూసుకోవాలి అనడంతో దానికి వీళ్ళు కూడా సరే అంటారు. ఇంకా మన ఇచ్చినోజే కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మన ఇచ్చినోజే బయటికి వెళ్ళిపోతుందో మన ఆయన కోచి హురికితతో అయితే చెప్తాడనమాట, ఇన్ఫాక్ట్ తనే ఈ రూమర్స్ గురించి పట్టించుకోవద్దని కాబట్టి, సో ఇంకా మనం కూడా ఈ రూమర్స్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా సరే దానికి మన హురికిత మాత్రం బట్ మనం అలా ఎలా వదిలేస్తాం ఆయన కోజీ అంటే, దానికి మన ఆయన కోజీ ఇన్ఫాక్ట్ తన గురించి తనే చూసుకుంటాను అన్నప్పుడు మనం ఏం చేయలేం, సో తన లైఫ్ తన ఇష్టం అని చెప్పి మన ఆయన కోజీ కూడా సరే హురికిత ఇంకా నాకు కూడా లేట్ అవుతుంది, ఇంకా నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి మన ఆయన కోజీ అయితే డోర్ లాక్ చేసి బయటకు వస్తాడు. బట్ వెంటనే మన ఆయన కోజీ షాక్ అవుతాడు అనమాట, ఎందుకంటే ఇచ్చినోజే తన కోసం అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. సో మనోడు బయటికి వచ్చిన వెంటనే మన ఇచ్చినోజే చెప్తుంది అనమాట, ఏంటి ఆయన కోజీ రూమ్కి వెళ్తున్నావా, బట్ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి, సో ఇక్కడ కాదు కొంచెం బయట మాట్లాడదామా అనడంతో వెంటనే మన ఆయన కోజీ ఇచ్చినోజే బయటికి అయితే వెళ్తారు. సో ఇక్కడ మన ఇచ్చినోజే అయితే ఆయన కోజీకి ఏదో విషయం చెప్దామని చెప్పి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. సో వెంటనే మన ఆయన కోజీ ఏమైంది ఇచ్చినోజే నువ్వు ఇంతగా సిగ్గుపడ్డం నేను ఇంతవరకు చూడలేదు, నువ్వేమన్నా ఒక అబ్బాయిని ఏమైనా ప్రేమించావా చెప్పు ఏమైంది మ్యాటర్ అనడంతో వెంటనే మన ఇచ్చినోజే సిగ్గుపడుకుంటా, లేదా ఆయన కోజీ నేను నీతో ఏదో విషయం షేర్ చేసుకుందాం అనుకున్నా, బట్ నిన్ను చూస్తుంటే అది షేర్ చేసుకోలేకపోతున్నాను, సరేలే నేను ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళొస్తానని చెప్పి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనకు అర్థమయ్యే సీన్ ఏంటంటే మన ఇచ్చినోజే కూడా ఆయన కోజీకి అయితే ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. చూసానన్నయ్య చూసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇంకా మన ఆయన కోజీ కూడా తన రూమ్కి అయితే వస్తాడు. సో మనోడు రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనోడికి అయితే ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ అయితే వస్తుంది. సో వెంటనే మన ఆయన కోజీ గారు ఫోన్ ఎత్తి ఎవర్రా నువ్వు మాట్లాడుకోండి సైలెంట్గా ఉన్నావు అంటాడు. అండ్ వెంటనే ఆ ఫోన్లో ఉండే వ్యక్తి అయితే కియోటాక్ ఆయన కోజీ అంటాడు. అండ్ వెంటనే మన ఆయన కోజీ అయితే కాల్ని కట్ చేసేస్తాడు. అండ్ వెంటనే మన ఆయన కోజీ బహుశా మా నాన్న తన యొక్క మూవ్ అనేది స్టార్ట్ చేసినట్లున్నాడు అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ సీన్ అనేది నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డేలో ప్రతి ఒక్కరు కొంచెం ర్యాండమ్ గా అయితే ఇచ్చినోజే గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అది చూసి మన కట్సురాగి ఇంకా యాహికో అయితే మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అంతలోనే మన ఆయన కోజీ లోపల ఎంటర్ అవడంతో అప్పుడే మన ఆయన కోజీ ఏంట్రా మీరు ఇన్నెల పడుకొని ఏం ఆలోచిస్తున్నారు అనడంతో అప్పుడే మన కట్సురాగి కూడా ఆయన కోజీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇన్ఫాక్ట్ మేము స్కూల్లోకి వచ్చిన వెంటనే మా
అందరు మెయిల్ బాక్స్లోనూ ఈ పేపర్ అనేది ఉంది. సో ఈ పేపర్ని ఎవరు పెట్టారో తెలియదు కానీ ఈ పేపర్లో అయితే ఇచ్చినోజే గురించి అయితే రాసింది అనడంతో అప్పుడే మన ఆయన కోజీ ఆ పేపర్ని చూస్తాడు. అండ్ ఆ పేపర్లో ఇచ్చినోజే అయితే క్రిమినల్ అని రాసి ఉంటుంది. అది చూసి మన ఆయన కోజీ ఆలోచిస్తామట, బహుశా రూమర్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి అనుకుంటాడు. అండ్ వెంటనే కట్సురాగి జుగాడు చెప్తాడు అనమాట, ఇది మేమైతే చేయలేదు, బట్ ఎవరో కావాలని ఇచ్చినోజే మీద హేట్ అయితే నింపుతున్నారు. కానీ ఇచ్చినోజే అయితే దీన్ని అయితే పెద్ద పట్టించుకోవడం లేదు. ఇన్ఫాక్ట్ తనైతే ఈ రూమర్స్ ని ఈజీగా ఇగ్నోర్ చేసేసింది అని చెప్తాడు. అండ్ వెంటనే ఇచ్చినోజే కూడా తన క్లాస్మేట్స్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడే తన క్లాస్మేట్స్ దీని గురించి మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇద్దామా అనడంతో దానికి మన ఇచ్చినోజే ఏం పర్లేదు, ఇవి ఫేక్ రూమర్సే కదా, దీన్ని నేను పెద్ద పట్టించుకోను, మీరు కూడా పెద్ద పట్టించుకోవద్దండి, మన క్లాస్కి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది క్లాస్ 1 year స్టూడెంట్ అయిన మాసుమి దగ్గరికి అయితే వెళ్తుంది. మన ఆయన కోజీ తన రూమ్ కి వెళ్తుండగా మాసుమి మన ఆయన కోజీతో అయితే నేను నీతో మాట్లాడాలి అనడంతో వెంటనే మన ఆయన కోజీ మాసుమిని తన రూమ్ కి అయితే తీసుకొని వెళ్తాడు. సో లోపలికి వెళ్ళిన మన మాసుమే, ఏంటి నువ్వు రూమ్ ఇంత క్లీన్ గా పెట్టుకుంటావా, ఇన్ఫాక్ట్ చాలా అందంగా ఉంది నీ రూమ్ అనడంతో అప్పుడే మన ఆయన కోజీ సరేలే నా రూమ్ కి వేరే క్లాస్మేట్స్ రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ నువ్వు టీ తాతావు కాఫీ తాతావా అనడంతో అప్పుడే మన మాసుమే మాత్రం నాకు కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం, సో కూల్ డ్రింక్ ఉంటే తీసుకొని రా అంటుంది. ఇంకా మన ఆయన కోజీ గురించి తెలిసిండేదే కదా, నేను తనకు 2 ఆఫర్లు ఇస్తే తను 3 సెలెక్ట్ చేసుకుంది, బట్ నేను ఆ రెండిట్లోనే ఏదో ఒకటి ఇస్తానని చెప్పి తనకైతే కాఫీ అయితే ఇస్తాడు. సో తనైతే ఆ కాఫీ తాగక ముందరే మన ఆయన కోజీ సరేలే ఏదో మాట్లాడాలన్నావు కదా, సో దాని గురించి ఫస్ట్ మాట్లాడి ఆ తర్వాత కాఫీ తాగు అనడంతో అప్పుడే మన మాసుమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, నీకు తెలుసా ఇచ్చినోజే మీద కావాలనే ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, అండ్ ఆ ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తుండేది ఎవరో కాదు మన సకేనాగి అనడంతో దానికి మన ఆయన కోజీ సరేలే ఎవరైనా స్ప్రెడ్ చేయని, ఎవరి గురించి అయినా స్ప్రెడ్ కానీలే, బట్ నువ్వు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అనడంతో అప్పుడే మన మాసుమే చెప్తున్నమాట, ఇన్ఫాక్ట్ నువ్వు ఇచ్చినోజేతో మాట్లాడడం నేను ఎన్నోసార్లు చూస్తాను, ఇన్ఫాక్ట్ ఇచ్చినోజే చాలా మంచి అమ్మాయి, బట్ ఇచ్చినోజే గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అయితే సకేనాగికి తెలుసు. ఇన్ఫాక్ట్ సకేనాగి బిహేవియర్ అంతా, సో తను ఎవరితో అన్న ఫ్రెండ్షిప్ చేసే ముందరే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్లు అండ్ వాళ్ళ యొక్క వీక్నెస్ల గురించి తెలుసుకొని తను ఫ్రెండ్షిప్ చేస్తుంది. నువ్వు నమ్ముతావు లేదో తనకి స్కూల్లో ఫస్ట్ ఫ్రెండ్ నేను, బట్ నేనైతే తనకు ఫ్రెండ్ గా అవ్వాల్సి వచ్చిందని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ అయితే రివీల్ చేస్తుంది. మన మాసుమే స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో తను ఒక డ్రింక్ అయితే తీసుకొని వెళ్ళి తన రూమ్ కి వెళ్ళి తాగుదామని చెప్పి ఆ డ్రింక్ తీసుకొని వెళ్తూ ఉండగా తననైతే మన సకేనాగి ఫాలో అవుతుంది. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మాసుమీని అయితే సకేనాగి పిలిచి అసలు నువ్వు ఎందుకని, నువ్వు నా క్లాస్మేట్ అయినా నువ్వు ఆల్కహాల్ తాగుతావని నాకు చెప్పలేదు అనడంతో అప్పుడే మాసుమి కొంచెం ప్యానిక్ అయ్యి ఏంటి ఆల్కహాల్ నేను తాగడమా అసలు నెవర్ అని చెప్తుండగానే అప్పుడే మన సకేనాగి అవునా అయితే నీ బ్యాగ్ లో ఉండే బాటిల్ నాకు ఇవ్వు అనడంతో వెంటనే తనైతే ప్యానిక్ అయ్యి ఇంకా చేసేది ఏం లేక తనకైతే ఆ బాటిల్ ఇస్తుంది. అండ్ ఆ బాటిల్ ఒక బీర్ బాటిల్ అనమాట. సో అది చూసి మన సకేనాగి ఓకే ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ గా కావచ్చు అనుకుంటా కదా అనడంతో దానికి మన మాసుమి కొంచెం కోప్పడిన వెంటనే మాసుమి దగ్గరికి మన సకేనాగి వచ్చి ఫేస్ టు ఫేస్, ఇన్ఫాక్ట్ నాకు నీ మైనస్లు తెలుసు ప్లస్లు తెలుసు, అండ్ నాకు ఈ స్కూల్లో ఇంతవరకు ఒకరు కూడా ఫ్రెండ్ కాలేదు, నువ్వేం భయపడకు, ఇప్పటి నుంచి నువ్వే నా ఫస్ట్ ఫ్రెండ్, నేను కూడా నీకు ఒక ఫస్ట్ ఫ్రెండ్, బట్ నువ్వు నాకు ఫ్రెండ్గా అయితే ఎప్పటికీ ఉండదు, నువ్వు నాకు స్లేవ్గా పనిచేయాలి, నీకు ఓకేనా కాదా, లేదంటే చెప్పు నేను ఈ స్కూల్లో నువ్వు బీర్ తాతావు అని చెప్పి అందరికీ చూపేస్తాను అనడంతో ఇంకా మన మాసుమి క్లియర్ కట్గా మన సకేనాగికి దొరికిపోయిందని అర్థం చేసుకొని ఆ రోజు నుంచి స్లేవ్గా అయితే సకేనాగికి అయితే పనిచేస్తూ ఉంటుంది. అండ్ ప్రెజెంట్ నవ్వులో ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా మన ఆయన కోజీకి అయితే మాసుమి చెప్పడంతో ఇంకా మన ఆయన కోజీ ఏంటి నువ్వు చెప్పే పిచ్చి స్టోరీలు అని నేను నమ్ముతాను అనుకుంటున్నావు అనడంతో దానికి మన మాసుమి అయితే నువ్వు నమ్మకుంటే పో, బట్ నేనైతే ఇదంతా నీకు ప్రూవ్ చేస్తానని చెప్పి వెంటనే ఆయన కోజీని బయటికి తీసుకొని వెళ్తుంది. అండ్ బయటికి వచ్చిన మన ఆయన కోజీ చెట్టు దగ్గర దాక్కొని ఉండగా వెంటనే మాసుమి వాళ్ళ స్కూల్లో దొరికే ఒక బీర్ బాటిల్ని అయితే స్టోర్ నుంచి తీసుకొని వస్తుంది అనమాట. సో అది చూసి మన ఆయన కోజీ ఓకే ఆ బీర్ బాటిల్ ఒకసారి ఇవ్వు అనడంతో వెంటనే మాసుమి ఆ బీర్ బాటిల్ అయితే ఇస్తుంది. దాన్ని చూసి మన ఆయన కోజీ సరేలే మాసుమి ఇప్పుడు నువ్వు చెప్పిండేది నేను నమ్ముతాను, బట్ నువ్వు ఎందుకని ఇచ్చినోజుకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు అనడంతో అప్పుడే మాసుమి చెప్తున్నా ఇన్ఫాక్ట్ ఇచ్చినోజు ఎంతో మంచి అమ్మాయి, సో తన మీద ఇట్లాంటి ఫేక్ రూమర్స్ అయితే నేను నమ్మదలుచుకోలేదు, సో నువ్వైతే తనని సేవ్ చేయాలి అనడంతో దానికి మన ఆయన కోజీ కూడా సరే అంటాడు. ఇంకా మన మాసుమి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే ఆయన కోజీ తనకు పిలిచి ఇదిగో నాకు బీర్ తాగే అలవాట్లేదు, ఈ బీర్ నువ్వే తీసుకొని వెళ్ళి నీ రూమ్ లో నా పేరు చెప్పి తాక్కో అని చెప్పి తనకైతే బాటిల్ ఇసిరేస్తాడు. ఇంకోపం మీద మన మాసుమి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మాసుమి వెళ్ళిపోతుందో వెంటనే మన ఆయన కోజీకి అయితే ఒక పర్సన్ ఫోన్ చేస్తాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మొనాబు హురికిత. సో వెంటనే మనాబు చెప్తాడు అనమాట, ఇన్ఫాక్ట్ నాగుమో వెళ్ళి మీ క్లాస్ 1C స్టూడెంట్ అయినా ఆ కుషిడాని అయితే కలిసాడంట, వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అనడంతో దానికి మన ఆయన కోజీ కూడా అవునా అయితే సరేలే ఇదంతా నేను చూసుకుంటాలే నువ్వు వదిలేసి అని చెప్పి వెంటనే మన ఆయన కోజీ అయితే ఫోన్ కట్ చేసి ఒక కన్నింగ్ లుక్ అయితే ఇస్తాడు. అండ్ ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్ కల్లా మనకు తెలిసేది ఏంటంటే సకేనాగి ఏదో 2 ప్లాన్స్ వేసింది, ఒకటి యమగుచి గారిని అడ్డం పెట్టుకొని అండ్ ఇచ్చినోజు మీద ఫేక్ రూమర్స్, అండ్ ఫ్యూచర్ లో మన నాగుమో మన ఆయన కోజీ మీద ఏమైనా రివెంజ్ తీర్చుకుంటాడా, వీటన్నిటి మధ్యలో పొట్టిదైన కుషిడని మన ఆయన కోజీ ఎలా ఫేస్ చేయబోతున్నాడు అనేది మీరు ఫ్యూచర్ ఎపిసోడ్స్ లోనే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి
వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.